చూడండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇంకా జీలకర్ర, చూడండి ఆవాలు అనేది చిటపటలాడుతున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి అనేది చూసి యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు తింటారు కాబట్టి నేనైతే మామూలుగా వేసాను అనమాట. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను. పోపు అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి, లేదంటే మనకు పోపు మాడిపోతుంది. పోపు మాడిపోతే మనకు రైస్ టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఉల్లిగడ్డలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర, చూడండి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు పసుపు, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్. ఈ అల్లం అనేది వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం. చూడండి పోపు వేస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. రైస్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అనేది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగి మరీ చేయించుకొని తింటాం అన్నమాట. బాగుంటుంది ఫ్రెండ్స్. డైలీ రొటీన్గా మామూలుగా దోశ, ఇడ్లీ, టిఫిన్ కాకుండా ఇలా చేసుకొని చూడండి, అదిరిపోతుంది అసలు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు అన్నమాట. చూడండి పోపు అనేది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. నేనైతే 1.5 గ్లాస్ తీసుకున్నానండి రైసు. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తానన్నమాట. మనం నూకలు అనేది ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే గ్లాస్కి 1.5 గ్లాస్ పోసుకున్నాను అనమాట. ఇంకా సగం బియ్యానికి 1 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. లాస్ట్లో అయితే టేస్ట్ చూసి ఇంకొంచెం పడితే వేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే తినలేము ఫ్రెండ్స్, చూసి వేసుకోండి సాల్ట్. అంటే మనం పచ్చిమిర్చి కారంను బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి మరిగించుకుందాము. వాటర్ అనేది మరిగిన తర్వాత నూకలు అనేది యాడ్ చేద్దాం. చూడండి వాటర్ అనేది మరుగుతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం. కొంచెం ధనియాల పౌడర్. ఈ వాటర్ అనేది బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్న నూకలు అన్నమాట. ఈ వాటర్ అనేది తీసేసి యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకనే మనం నూకలు అనేది యాడ్ చేస్తుంటే ఆ వాటర్ అనేది మనకు పడతాయి అన్నమాట, మీద పడుతుంది.
మొత్తం కలిసేలాగా బాగా మంచి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకుంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వావ్ ఎంత బాగుందో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఇందులో మనం కావాలంటే మనం క్యారెట్ కానీ బఠానీ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు. నా రైస్ ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట. ఓకేనా మరి, బాయ్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అనమాట. ఇలాగే బాగుంటుంది నూకలతోని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా మరి, బాయ్ అండి.